హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి విన్ఫెస్ట్ VF7 యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. సో ఈ విన్ఫెస్ట్ అనే కంపెనీ మనం ఇంత ముందు వరకు ఎప్పుడు కూడా వినలేదు. ఇది ఒక వియత్నాం కంపెనీ. ఫస్ట్ టైం మన ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అవ్వడంతోనే రైట్ టైంలో ప్రీమియం సెగ్మెంట్ ఈవీ కార్స్గా ఎంటర్ అయింది. సో ఇప్పటి నుంచి మనకి ఎలాంటి ప్యానల్ గ్యాప్స్ కానివ్వండి, హార్డ్ ప్లాస్టిక్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఇష్యూస్ లేకుండా ఈ కంపెనీ అనేది ఎంటర్ అయ్యింది. ఇప్పుడిప్పుడే కాబట్టి కొంచెం దీనికి టైం అనేది పడుతుంది. బట్ వెహికల్ చూస్తే అంతా కూడా ప్రీమియంగానే అనిపిస్తుంది. మీరు చూసేది ఇది లగ్జరీ సెగ్మెంట్లో పెద్ద సైజు VF7, VF6 కూడా లాంచ్ అయింది. నెక్స్ట్ మన ఛానల్లో ఆ వీడియో రాబోతుంది. అండ్ మీరు చూసేది VF7 వాల్యూ ఫర్ మనీ ఉన్న బేస్ మోడల్ రివ్యూ. ఇది టాప్ మోడల్ కూడా నెక్స్ట్ తీసుకొస్తాను మీకు. ప్రైజింగ్ గురించి మాట్లాడితే కేవలం 20,89,000 నుంచి ఎక్స్షోరూమ్తో ఇంత పెద్ద ఎస్యూవీ అయితే మనకి ఇస్తున్నారు. బేస్ మోడల్ ఎక్స్షోరూమ్ ఇది. టాప్ ఎండ్ వెళ్ళే వరకు మనకు 25,49,000 వరకు ఎక్స్షోరూమ్ వెళ్తుంది. ఆన్ రోడ్ అడుగుతూ ఉంటారు కాబట్టి 22 లక్షల నుంచి బేస్ మోడల్ స్టార్ట్ అయ్యి ఎస్టిమేటెడ్గా 27 లక్షల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో సబ్ డివైడెడ్గా చూస్తే మనకు టోటల్ 5 ట్రిమ్ వేరియంట్స్ అనేవి ఉన్నాయి. బట్ బేసిక్గా మాత్రం ఈ బేస్ మోడల్ వచ్చేసి ఎర్త్ అనే వేరియంట్ ఇది. దీంతోపాటు నెక్స్ట్ మిడ్ వేరియంట్లో 2 వస్తాయి, విండ్ అండ్ విండ్ ఇన్ఫినిటీ అంటాం. కొంచెం మైల్డ్ డిఫరెన్స్ ఉంటాయి రెండింటికి. ఇంకా నెక్స్ట్ టాప్ మోడల్ వచ్చేసి స్కై అండ్ స్కై ఇన్ఫినిటీ అంటారు. టోటల్ 5 ట్రిమ్ వేరియంట్స్ లాంచ్ అయింది. మూడింటికి కూడా మనకు ఎర్త్కి, విండ్ అండ్ స్కైకి వచ్చేసి రేంజ్ పరంగా కానీ, హార్స్ పవర్ BHP కానివ్వండి, అండ్ బ్యాటరీ సైజ్, మోటార్ డిఫరెన్స్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్, ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ దాంతోపాటు కలర్స్లో కూడా 6 కలర్స్లో లాంచ్ చేశారు. మీరు చూస్తుంది ఇన్ఫినిటీ బ్లాన్స్ కలర్, ఇది వైట్ కలర్. దీంతోపాటు రెడ్, బ్లాక్, సిల్వర్, గ్రే, అర్బన్ మింట్ కలర్ కూడా లాంచ్ అయింది. సో వెహికల్ ఆల్రెడీ భారత్ మొబిలిటీ ఎక్స్పోలో డిస్ప్లే పెట్టారు. అక్కడ మనము ప్రాపర్ డీటెయిల్గా అయితే తీసుకోలేకపోయాము. అండ్ రీసెంట్గానే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వెహికల్, వియత్నాం వెహికల్ ఇంపోర్ట్ చేసుకొని అది కూడా మాల్లో మనకి ఇన్వైట్ చేశారు. బట్ నాకు ప్రాపర్ రైట్ హ్యాండ్ డ్రైవ్తో లాంచ్ అయిన తర్వాత మీరు కూడా యాక్సెస్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి వీడియో అనేది లేట్గా తీసుకొచ్చాను. సో ఇప్పుడు హైదరాబాద్కి అయితే 2 షోరూమ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఒకటి మనకు బేగంపేటలో ఉంటే, ఇంకోటి రాయదుర్గం హైటెక్ సిటీ దగ్గర అయితే ఉంటుంది. ఈ 2 షోరూమ్స్లో మీరు ఏదైనా విజిట్ చేయొచ్చు. స్క్రీన్ పైన మీకు నంబర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఏమన్నా బుకింగ్స్ కానివ్వండి, సూన్ డెలివరీస్ మన ఛానల్ నుంచి ప్లాన్ చేయొచ్చు. బట్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే, అండ్ లైక్ షేర్ కూడా కొట్టిన వాళ్ళకి మాత్రమే. ముందుగా కీస్ నుంచి చూస్తే బేస్ మోడల్ కూడా ఇంత ప్రీమియం కీస్ ఉన్నాయి మనకు. సో అలారం ఒకటి, లాక్ అండ్ అన్లాక్ ఒకటి, బూట్ ఓపెనింగ్ అని చూడొచ్చు. అంటే పవర్ టైల్ గేట్ కాదు, జస్ట్ అన్లాక్ అవుతుంది బూట్ అనేది. చాలా ప్రీమియంగా అండ్ ఈ కలర్కి కూడా మ్యాచ్ అయ్యే మనకు కీస్ అనేవి చూడవచ్చు, బ్లాక్ అండ్ వైట్. నెక్స్ట్ బేస్కి టాప్కి ఉన్న డిఫరెన్స్ కూడా చెప్తాను మీకు. ఫ్రంట్ నుంచి చూస్తే వి లోగో, అంటే విన్ఫెస్ట్ వాళ్ళ లోగో అనేది, అండ్ వి షేప్ ఆఫ్ DRLస్గా ఐబ్రో డిజైన్గా తీసుకున్నారు వాళ్ళ యొక్క లోగో డిజైన్గా. బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు కూడా LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ మాత్రమే వస్తాయి. ఫాగ్ ల్యాంప్స్ అనే బేస్ మోడల్ మిస్ అలాంటివి ఏమీ జరగవు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, ఫ్రంట్ కెమెరా 360 బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే బేస్ మోడల్ మిస్ అయ్యేది ఏదైనా ఉందంటే ADAS లెవెల్ 2 అనేది మిస్ అవుతుంది మీకు ఇందులో. కానీ బెస్ట్ థింగ్ ఆఫ్ బేస్ మోడల్ ఏంటంటే దీంట్లో మీకు క్రూజ్ కంట్రోల్ వస్తుంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనేది ADAS రాదు, బట్ క్రూజ్ కంట్రోల్ లాంటివి బేస్ మోడల్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇక డైమెన్షన్స్ మాట్లాడితే ఆల్మోస్ట్ 4.55 మీటర్ లెంత్ ఉంది. ఇది కార్ అనేది చూడడానికి అలా కనిపించట్లేదు. 2.84 మీటర్ వీల్ బేస్, లాంగ్ వీల్ బేస్ వల్ల లోపల క్యాబిన్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. 2 టన్ వెయిట్ ఉంది. టాప్ మోడల్ అయితే 2.2 టన్ ఉంటుంది, బ్యాటరీ వెయిట్ పెరుగుతుంది కాబట్టి. సరే, ఇంకా సైడ్ అలాయ్స్ సిల్వర్ కలర్లో వస్తాయి, టాప్లో అయితే బ్లాక్ కలర్ వస్తాయి. అంతే డిఫరెంట్. 2 కూడా 19 ఇంచెస్, 245, 19 ఇంచెస్ వస్తుంది. అపోలో టైర్స్ అనేవి తీసుకున్నారు మనకు, ట్యూబ్లెస్ టైర్స్. అండ్ మ్యాక్ పర్సన్ సస్పెన్షన్ అనేది ఫ్రంట్ ఇండిపెండెంట్గా ఉంటుంది. 4 కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఇంకా ఛార్జింగ్ పోర్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అయితే AC ఛార్జర్ మనకు 28th జూలై వరకు బుకింగ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు మనకు 7.2 kW ఫ్రీ ఛార్జర్ వస్తుంది. అండ్ DC ఛార్జర్ అయితే 100 kW వరకు కెపాసిటీ ఉంటుంది బేస్ మోడల్ కాబట్టి 10 to 70% 24 minutesలో ఛార్జ్ అయిపోతుంది. నేను చెప్పాను కదా, అన్ని టాప్ మోడల్ లాంటి సైడ్ కెమెరాస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORMs అన్నీ ఉన్నాయి బేస్ మోడల్ నుంచే. 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. వెనకాల సస్పెన్షన్ కూడా కంట్రోల్ బ్లేడ్ ఇండిపెండెంట్ న్యూ టెక్నాలజీ సస్పెన్షన్ తీసుకున్నారు. కానీ అన్ని ఎలక్ట్రిక్ కార్స్ లాగానే స్పేర్ వీల్ మిస్ అవుతుంది. అండర్ బాడీ నుంచి మీరు బ్యాటరీ కానివ్వండి, సస్పెన్షన్ అనేది చూడొచ్చు. బ్యాటరీ మోటార్ 2 కూడా IP67 వాటర్ అండ్ ఫైర్ రెసిస్ట్గా ఉంటాయి. సో ఎక్స్టీరియర్ నుంచి ఇంకోటి మిస్ అయ్యేది, రూఫ్ రైల్స్ ఒకటి మిస్ అవుతాయి. టాప్ మోడల్లో సిల్వర్ రూఫ్ రైల్స్ అనేవి వస్తాయి అంతే. మిగతా వి షేప్ ఆఫ్ టైల్ ల్యాంప్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇండికేటర్స్ కూడా చాలా LEDs బేస్ మోడల్ నుంచి వస్తున్నాయి. VF7 బ్రాండింగ్ చూడొచ్చు బంపర్కి. రివర్స్ కెమెరా కూడా V లోగో కిందనే ఉంది మనకు. ప్రీమియం పియానో బ్లాక్ బంపర్స్ అనేవి బేస్ మోడల్ నుంచే చూడొచ్చు.
ఇంకా ఫీచర్స్ కూడా వైపర్, డిఫాగర్ అండ్ స్టాప్ ల్యాంప్, స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటీనాతో పాటు బేస్ మోడల్ నుంచి ఉంటాయి. బేస్ మోడల్ మిస్ అయ్యేది ఓన్లీ సిల్వర్ అలైస్ వస్తాయి, పవర్ టెయిల్ గేట్ అనేది మిస్ అవుతుంది మీరు చూశారు, అండ్ రూఫ్ రైల్స్ మిస్ అవుతాయి అంతే. మిగతా అన్ని టాప్ మోడల్ లానే ఉంటుంది. సో బూట్ స్పేస్ కూడా ఆల్మోస్ట్ 537 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. సో బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ బూట్ స్పేస్. కాకపోతే స్పేర్ వీల్ నేను చెప్పాను కదా లేదు, ఓన్లీ పంక్చర్ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఇందులో. పార్సెల్టర్ కూడా ఇప్పుడు వచ్చే ఎలక్ట్రిక్ కార్స్లో ఆల్మోస్ట్ స్పేర్ వీల్, పార్సెల్టర్ అన్నింటిలో మిస్ అవుతుంది. పవర్ టెయిల్ గేట్ నెక్స్ట్ వేరియంట్ విండ్ వేరియంట్ నుంచి స్టార్ట్ అనేవి అవుతున్నాయి. సో ఇండికేటర్స్ చూసారు కదా, ఫుల్ ఎల్ఈడీస్తో ఆఫర్ అనేది చేస్తున్నారు. రండి ఇంకా ఇంటీరియర్ నుంచి చూద్దాం మనం. సో ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్కు డిఫరెంట్ లుక్గా ఉన్నాయి, కానీ ఆటో ఓపెనింగ్ అయితే లేవు ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ మనకు టాప్ మోడల్ XUV700 లాగా. బ్లాక్ ఇంటీరియర్స్ బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు ఒకటే. వేగన్ లెదర్ అనేది సీట్ కవర్స్ కానీ డాష్ బోర్డ్ అంతా ఉంది. సాఫ్ట్ మెటీరియల్స్ అనేవి బేస్ మోడల్ నుంచి ఉన్నాయి. కాకపోతే 6 స్పీకర్స్ మాత్రమే వస్తాయి ఇందులో బేస్లో. టాప్లో 8 స్పీకర్స్ అంటే సబ్‌వూఫర్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది అంతే తేడా. కంఫర్ట్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ వెహికల్ మన ఇండియాలోకి వచ్చింది కాబట్టి ఇది. సో కంఫర్ట్లో అండైతే సపోర్ట్ కొంచెం ల్యాగ్ ఉంది, బట్ VF6 అయితే చాలా ల్యాగ్ ఉంది అండైతే సపోర్ట్. ఇది చాలా బెటర్. డీసెంట్ నీ రూమ్ ఉంది, స్కూప్ డోర్ మ్యాగజైన్ హోల్డర్స్తో సీట్స్ వెనుక. హెడ్ రూమ్ కూడా సరిపోతుంది, నా హైట్ 5.7కి ఇంకా ఉంది. హ్యాండిల్స్ ఉన్నాయి, LED రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ లైక్ 7 ఎయిర్ బ్యాగ్స్ బేస్ మోడల్ నుంచి. సేఫ్టీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేరు, బేస్ నుంచి టాప్ వరకు ఒకటే సేఫ్టీ ఫీచర్స్. అండ్ ఆర్మ్ రెస్ట్లో మనకు కప్ హోల్డర్స్ కూడా చాలా ప్రీమియంగా ఓపెన్ అవుతున్నాయి, మెర్సిడీస్ లాగా చూడొచ్చు. సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయి, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ కూడా ఉన్నాయి. సీట్స్ అనేవి ఇలాగ ఉన్నాయి మనకు, ఇంక్లైన్ లాగా ఉన్నాయి కాబట్టి అండైతే సపోర్ట్ మేనేజ్ అయింది ఇందులో. అండ్ వెనకాల AC వెంట్స్ కానీ USB పోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. డాష్ బోర్డ్ వచ్చేసి ఇలాగైతే ఉంటుంది, చూపిస్తాను అది కూడా. అండ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది ఫిక్స్డ్ గ్లాస్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ టాప్ మోడల్ మిడ్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతాయి. దీంట్లో మనకు ఇంటీరియర్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఒకటి, అలాగే మనకు సన్ రూఫ్ ఒకటి మిస్ అవుతుంది. ఇంకా మిగతాయి కూడా మిస్ అవుతాయి. మనకు 8 స్పీకర్స్ ఒకటి అది. సేఫ్టీ మాత్రం ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, ESC, TPMS, 360 కెమెరా, ఐసోఫిక్ చైల్డ్ ఇవన్నీ సేఫ్టీ స్టాండర్డ్. మనం డ్రైవర్స్ అని చూస్తే ఈ ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ క్వైట్ ఆపోజిట్ డిజైన్ కూడా ఇప్పటివరకు మనం చూసిన హ్యాండిల్స్ డిజైన్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం. అండ్ ఓపెన్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది స్టార్టింగ్ అలవాటు కానీ. డ్రైవర్ సైడ్ నుంచి మీరు చూడండి డాష్ బోర్డ్ డిజైన్ అనేది. సో డోర్స్లో వచ్చేసి 4 పవర్ విండోస్, 1 టచ్ ఆటో, పవర్ విండో అప్ అండ్ డౌన్ అవుతాయి మనకు. ఇక్కడ డ్రైవర్ సీట్ 6 వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్ మాత్రమే ఉంది. టాప్ మోడల్స్లో మనకి మిడ్ అండ్ టాప్ మోడల్ 8 వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది, అంతే డిఫరెన్స్. సో మైనర్ డిఫరెన్స్ ఉన్నాయి ఫ్యూచర్స్ వైజ్గా చూస్తే. ఫస్ట్లీ ఇంటీరియర్కి వచ్చిన తర్వాత ఏదో మిస్ అవుతుంది కదా, అవును డ్రైవర్ క్లస్టర్ మిస్ అవుతుంది. కేవలం ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ మాత్రమే ఉంటుంది, 12.9 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. ఇందులోనే క్లస్టర్ కూడా వచ్చేస్తుంది. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో మనకు. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీస్ ఉన్నాయి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వస్తుంది. AC కంట్రోల్స్ కూడా టచ్లోనే ఇచ్చేస్తున్నారు. సీట్స్ వెంటిలేటెడ్ కంట్రోల్స్ కూడా ఇందులో నుంచి చేసుకోవాలి. లెవెల్స్ కూడా ఇందులోనే ఉంటాయి, మూడ్స్ అన్ని, ఫ్యాన్ స్పీడ్ అన్నీ ఇందులోనే ఇచ్చేస్తున్నారు. గేమ్స్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేస్తున్నాయి ఇదే స్క్రీన్గా. వెహికల్ సెట్టింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కనుక డోర్స్, లైట్స్, ఇవన్నీ సెట్టింగ్స్ కూడా మనకి ఇందులోనే ఉన్నాయి. అలాగే మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇందులోనే ఉంటుంది. జనరల్ సెట్టింగ్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అన్నీ మనకు క్లస్టర్లో కూడా ఇందులోనే ఫిట్మెంట్ అనేది చేసేసారు మనకు. దీంతోపాటు మనకి ఇక్కడ చూసినట్టయితేను సో హెడ్ లైట్స్ కూడా ఇందులో నుంచే ఆన్ చేసుకోవాలి మీరు, సపరేట్గా అయితే లేవు. ఇది ఒక డ్రాబ్యాకే. అండ్ కెమెరాస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, బట్ 3D కెమెరా అయితే ట్రాన్స్పరెంట్ కార్గా పెట్టారు. నాకు పెద్దగా ఎక్కలేదు, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బట్ కెమెరా క్వాలిటీ అయితే మోర్ దెన్ డీసెంట్ ఇనఫ్ అనిపిస్తుంది నాకు. ఇంకా దీంతోపాటు మనకి ఇక్కడ డ్రైవర్ క్లస్టర్కి సంబంధించి స్పీడో కానివ్వండి, రేంజ్ కానివ్వండి, అండ్ అలాగే డ్రైవ్ మోడ్ సెలెక్టర్ కానివ్వండి, అన్నీ మీకు ఇందులోనే వచ్చేస్తాయి. పెద్ద నాన్ సెన్స్ ఏం లేదు. అండ్ ఇందులోనే డ్రైవ్ మోడ్స్ ఎక్కువ, నార్మల్, స్పోర్ట్ అండ్ రేంజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. 4 లెవెల్ రీజనరేటివ్ ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైక్ సెట్టింగ్స్ కూడా మనకు, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులోనే మనకు, ఆటో హోల్డ్ అలాంటివన్నీ కూడా ఎలక్ట్రిక్గానే స్క్రీన్లో ఫిట్ చేశారు. సో డ్రైవర్ క్లస్టర్ అనేది మనకు చాలా అలవాటైంది, ఇప్పుడు అది తీసేశారు మనకి ఈ కార్లో. హెడ్సప్ డిస్ప్లే ఉంది, అందులో కూడా మినిమల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మనకు. స్పీడ్ అలాంటివి చూపిస్తుంటుంది, బట్ అది అంతగా ప్రాక్టికల్ కాదు. సో ఇది కూడా వేగన్ లెదర్ డీ కట్ స్టీరింగ్ వీల్ వస్తుంది బేస్ మోడల్ నుంచి అయినప్పటికీ. సో క్రూజ్ కంట్రోల్ అనేది వస్తుంది మనకు. అట్ ద సేమ్ సైడ్ ఆడియో కంట్రోల్స్ అనేవి స్టీరింగ్కి ఉన్నాయి. హైట్ ఇంకా రీచ్ రెండు కూడా మీరు అడ్జస్ట్ అనేది మీకు లెవెల్ తగ్గట్టుగా చేసుకోవచ్చు ఈ కార్లో. అండ్ వైపర్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు మీకు. సో నెక్స్ట్ గేర్ సెలెక్టర్ ఇక్కడ ఇచ్చారు మనకు, చాలా ఇబ్బంది అవుతుంది, పిల్లలు సడన్గా ప్రెస్ చేస్తే రన్నింగ్లో ఉన్నప్పుడు కష్టం. వైర్లెస్ ఛార్జర్ కూడా మిస్ అవుతుంది బేస్ మోడల్లో. కప్ హోల్డర్స్ ఉన్నాయి, USB పోర్ట్స్ ఉన్నాయి, అండ్ వాల్యూమ్ బటన్ ఒకటి, ఫిజికల్ బటన్ అండ్ యాజర్ లైట్, పవర్ విండోస్ బటన్ ఇస్తున్నారు. సెంటర్ అంబులెన్స్లో స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఆటో డిమ్మింగ్ IR/VR వచ్చింది. క్యాబిన్ లైట్ LED వస్తాయి. పానరామిక్ సన్ రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఫ్రంట్ నుంచి మిస్ అవుతాయి. ఎయిర్ ప్యూరిఫైయర్ 6 వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్ మాత్రమే వస్తుంది. అండ్ 6 స్పీకర్స్ మాత్రమే వస్తాయి. గింతే మిగతా అన్నీ ఉన్నాయి మనకు. సాఫ్ట్ డాష్ బోర్డ్ అనేది చూడొచ్చు.
ఇంకా మిగతా బ్యాటరీ మోటార్ గురించి డిఫరెన్సెస్ ఏమైతే వేరియంట్స్ ఉన్నాయో వీటి గురించి మీకు క్లియర్గా చెప్పాలి. సో టోటల్ మనకు 3 వేరియంట్స్ ఉన్నాయి. బేస్ అయితే ఎర్త్ వేరియంట్, పవర్ డిఫరెంట్ ఉంది, బ్యాటరీ డిఫరెన్స్ ఉంది. అండ్ ఒకసారి మీకు ఇది డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ ప్యాసింజర్ సైడ్. సో గ్లోవ్ బాక్స్లో కూలింగ్ ఏసీ 2 ఉన్నాయి అండ్ 5 ఏసీ వెంట్స్ ఫ్రంట్ ఉన్నాయి. మనకు చాలా తొందరగా కూల్ అయిపోతుంది కూడా క్యాబిన్ నేను చూసినంత వరకు. స్క్రీన్ కూడా ఆల్మోస్ట్ డ్రైవర్ సైడ్ ఫేసింగ్ అయితే ఉంది, ప్యాసింజర్ కాకుండా, ఎందుకంటే క్లస్టర్ కూడా అందులోనే ఇచ్చేశారు కాబట్టి స్క్రీన్ కొంచెం టిల్ట్ అనేది చేశారు. బేస్ నుంచి టాప్ వరకు మిస్ అయిన ఫీచర్స్ ఏంటంటే లైక్ అంబియంట్ లైటింగ్ ఒక్కటి నేను అబ్జర్వ్ చేయాలి ఈ కార్లో, అండ్ మనకు బ్లైండ్ స్పాట్ ఇండికేషన్స్ లాంటివి అన్నీ వస్తాయి. సరే, కమింగ్ టు మోటార్ బ్యాటరీ గురించి మాట్లాడితే ఫస్ట్లీ బేస్ మోడల్లో మీకు 130 bhp పవర్ 250 Nm టార్క్ తీస్తుంది. మిడ్ వేరియంట్ అయితే 150 bhp పవర్ 310 Nm టార్క్ తీస్తుంది. టాప్లో అయితే 260 bhp 500 Nm టార్క్ తీస్తుంది. బేస్ ఇంకా మిడ్ 2 కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తాయి, టాప్ ఒక్కటి ఆల్ వీల్ డ్రైవ్తో వస్తుంది. బేస్ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది 438 కంపెనీ చెప్తుంది, బట్ రియల్ వరల్డ్లో 380 to 400 వరకు ఇస్తుంది. అండ్ మిడ్ వచ్చేసి 532 రేంజ్ ఇస్తుంది, టాప్ 510 ఇస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ కాబట్టి రేంజ్ కొంచెం తగ్గుతుంది. సో ఇక్కడ మోటార్ సైజ్ మారింది కాబట్టి యాక్సిలరేషన్ కూడా మారుతుంది. బేస్ అయితే 0 to 100 10 to 11 seconds తీసుకుంటుంది. మిడ్ వేరియంట్ అయితే మనకి 9.5 secondsలో రీచ్ అవుతుంది. అదే టాప్ మనకు ఆల్ వీల్ డ్రైవ్ 2 మోటార్స్ వస్తాయి కాబట్టి 5.8 secondsలో రీచ్ అవుతుంది. ఇంకా ఏసీ చార్జర్ 7.2 kW అయితే ప్రస్తుతానికి 28 July వరకు అయితే ఫ్రీగా ఇస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పే చేసి పర్చేస్ చేయాల్సి వస్తుంది మీరు. డీసీ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ మనకు 100 kW వరకు బేస్ మోడల్ సపోర్ట్ చేస్తుంది. టాప్ అయితే 110 kW, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 2 కూడా ఆల్మోస్ట్ 24 minutesలో మనకు 10 to 70% ఫుల్ ఛార్జ్ అనేది అయిపోతుంది. ఇంకా అన్నిట్లో కూడా 3 డ్రైవ్ మోడ్స్ అనేవి ఎక్కువ, నార్మల్, స్పోర్ట్ ఉన్నాయి. రేంజ్ ప్రకారంగా డిపెండ్ అవుతుంటుంది అండ్ స్పీడ్ అనేది, అండ్ 4 level రీజనరేటివ్ కూడా ఉంటుంది. భారత్ ఎన్క్యాప్ నుంచి ఆల్రెడీ 5 star సేఫ్టీ రేటింగ్ కూడా గెలుచుకుంది మనకి ఇది. ఇంకోటి ఏంటంటే బేస్ మోడల్ నుంచి స్మార్ట్ ఫీచర్స్ లైక్ వచ్చేసి మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లేతో పాటు ఓటీఏ అప్డేట్స్ ఉన్నాయి. ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్ వస్తుంది. రిమోట్ వెహికల్ తోటే మనకు ఏసీ కంట్రోల్స్ కానీ, విండోస్ కానీ, లొకేషన్ కనుక్కోవచ్చు వెహికల్ది, అండ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ అడ్వాన్స్ కనెక్టెడ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. దీంతోపాటు కంపెనీ అనేది 3 years ఫ్రీ మెయింటెనెన్స్ అనేది ఇస్తుంది. కొత్త కంపెనీ మన ఇండియాలో కాబట్టి చాలామంది కంగారు పడుతుంటారు మెయింటెనెన్స్ ఎలా, కానీ 3 years వరకు ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ లేవు. అండ్ వారంటీ కూడా ఆల్మోస్ట్ 10 years ఆర్ 2 lakhs kilometers వరకు కంపెనీ అనేది బ్యాటరీ పైన అండ్ వెహికల్ పైన వారంటీ అనేది ఇస్తుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్స్ అనేవి లేవు, కొత్త వియత్నాం కంపెనీ అయినప్పుడు కూడాను. కాంపిటీషన్ ఈ సెగ్మెంట్, ఈ సైజ్లో మాత్రం హ్యారియర్ ఈవీ వస్తుంది. అది ఆల్మోస్ట్ 35 lakhs వరకు వెళ్తుంది. ఇది మనకు 27 lakhsలో టాప్ మోడల్ వచ్చేస్తుంది ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్గా. అండ్ ఇంకోటి మనకు మహేంద్ర XEV 9e కూడా వస్తుంది. అది కూడా ఆల్మోస్ట్ మనకు 30 to 33 lakhs వరకు వెళ్తుంది. అండ్ ఇదైతే 27 lakhs. చాలా వాల్యూ ఫర్ మనీ ఉంది. బట్ మీరు స్పేస్ పరంగా, కంఫర్ట్ వైజ్గా, ఫీచర్స్ డిఫరెన్స్ ఇవన్నీ కంపారిజన్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉన్నాయి. కానీ బేస్ మోడల్లో మనకి మిస్ అయ్యేవి ఏంటి, సిల్వర్ అలైస్ వస్తాయి, పవర్ టెలిగేట్ రాదు, రూఫ్ రైల్స్ రావు, అండ్ అలాగే ఇంటీరియర్ నుంచి మనకు కేవలం 6-way ఎలక్ట్రిక్ అడ్జస్ట్ సీట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జర్ అండ్ పానరామిక్ సన్ రూఫ్ రాదు. ఇంతే మనకు డిఫరెన్సెస్. ఇంకా రేంజ్, టాప్ స్పీడ్, బ్యాటరీ ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ బేస్ నుంచి టాప్ వరకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 5 lakhs రూపీస్కి మనకి ఇవన్నీ వద్దని కూడా బేస్ మోడల్ చాలా వాల్యూ ఫర్ మనీ, లేదంటే మిడ్ వేరియంట్ కూడా చాలా వాల్యూగా ఉంది, లేదనుకుంటే టాప్ మోడల్ కూడా తీసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇది వీడియో ఆఫ్ బేస్ మోడల్ VF7. నెక్స్ట్ మిడ్ వేరియంట్ అండ్ టాప్ మోడల్తో పాటు టెస్ట్ డ్రైవ్ వీడియోస్ కూడా తీసుకొస్తాను మీకు తొందరలోనే. సో టాప్ మోడల్ కూడా ఆల్రెడీ వీడియో రెడీగా ఉంది. నెక్స్ట్ VF6 టాప్ మోడల్ వీడియో కూడా మన ఛానల్ నుంచి రెడీగా రాబోతుంది. కాబట్టి ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయడం కూడా కొట్టండి వీడియో నచ్చినట్టయితేను. సో మన ఛానల్లో ఓనర్షిప్ రివ్యూస్ కూడా స్టార్ట్ చేసాం. మీ వెహికల్ యొక్క ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే కూడా బైకర్స్ బోత్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. హైదరాబాద్లో ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి.